హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పొట్లకాయ శనగపిండి ఫ్రై ఎలా చేయాలో ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ముందుగా పొట్లకాయలు ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ ఒక బౌల్లో మనం శనగపిండి తీసుకోవాలి. మనకి ఎంత సరిపడుతుందో అంత. నేనైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో మనము దీంట్లోనే ఇప్పుడు మనం కింద తీసుకున్నాం కదా, ఆ శనగపిండిలోనే మనము ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి కావాలంటే ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ మనము ఇక్కడే కిందనే మిక్స్ చేయాలన్నమాట. మనం స్టవ్ పైన వేయకుండా మనం ఫస్ట్ పక్కన కలిపి పెట్టేసుకోవాలన్నమాట, మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకొని ఒక్కసారి కలుపుకోవాలన్నమాట ఈ శనగపిండి మొత్తంని. సో మనకేంటి అంటే మనము అవి ఫ్రై అయ్యేటప్పుడు శనగపిండి సపరేట్, కారం, ఉప్పు అవి సపరేట్ వేస్తే మనకి సరిగా మిక్స్ అవ్వదు. సో అందుకే నేను ఇవన్నీ మనం కర్రీలో ఏమేమి వేసుకుంటామో అవన్నీ శనగపిండిలో ముందే మిక్స్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత పొట్లకాయలు నార్మల్గానైతే బాయిల్ చేస్తాము దేనికైనా, బట్ దీనికి ఏంటంటే బాయిల్ చేసి మనం శనగపిండి వేస్తే ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో నార్మల్గానే మనము వేరే కర్రీస్ చేసుకుంటాం కదా, అలానే మనము పోపు వేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవుతాయి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. క్రంచీగా ఉంటుంది. అదే మనం బాయిల్ చేసి వేసేసుకుంటేనేమో ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో ఈ పొట్లకాయ శనగపిండి ఫ్రై మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే పొడిగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో అలా డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై కర్రీస్ ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు వేసిన తర్వాత మనం పొట్లకాయలు వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పొట్లకాయలు అనేది అయితే దీంట్లో వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఆ పొట్లకాయలు అయితే దీన్ని వేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో, తప్పకుండా అన్ని రెసిపీస్ చూడండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేసి మీకు చూపిస్తాను. సో ఈ పొట్లకాయలు అనేది అయితే నేను వేసేసాను అనమాట. వేసిన తర్వాత దీన్ని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. మనం ఇప్పుడు నార్మల్గా బాయిల్ చేయకుండా ఓన్లీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా సో చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అండ్ చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అందుకే చిన్న పీసెస్లా కట్ చేశాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వదిలేసి ఇంకా దాన్ని అయితే ఫ్రై చేయనియాలన్నమాట. కొంచెం దగ్గరికి రావాలన్నమాట. అంటే పీసెస్ అనేవి ఇంకా సైజు చిన్నగా అయిపోవాలన్నమాట. అప్పుడు మనకి మొత్తం ఫ్రై అయిపోయినట్టు. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా శనగపిండిలో అన్ని ఉప్పు, పసుపు అన్నీ కలిపాం కదా, ఆ పౌడర్ని అయితే దీంట్లో ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. మొత్తం వేసుకోవాలన్నమాట ఆ పొడి అనేది. సో ఆ పొడి అనేది మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇప్పుడు మిక్స్ చేస్తుంటేనే తెలుస్తుంది మనకి ఈ ఫ్రై అనేది ఎలా పొడిగా ఉంటుందా అనేది. సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes మనం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆ శనగపిండి అనేది ఆ పీసెస్కి అంతా పట్టుకొని ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇదైతే ఫ్రై చేసేసుకోవాలి కొంచెంసేపు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత శనగపిండి మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెంసేపు వదిలేయాలన్నమాట. నేనేం లిడ్ పెట్టట్లేదు, లిడ్ పెడితే మళ్ళీ వాటర్ వచ్చేస్తుందేమో అనేసి లిడ్ పెట్టట్లేదు, డ్రైగానే ఉండాలనేసి. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. పొట్లకాయ శనగపిండి ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అయితే యమ్మీ ఉంటుంది అసలు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఎంత ఉన్నదో అసలు పొట్లకాయ శనగపిండి ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీకు. నా ఛానల్లో వెళ్ళి మిగిలిన వీడియోస్ అన్నీ చూసి ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.